తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, టీటీడీ అధికారులు, పోలీసులు భద్రతా పరంగా పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యంగా వ్యవహరిస్తోంది అని జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ ఒకచోట మాత్రమే తొక్కిసలాట జరిగినట్లు చూపించి చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమే అని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజలు సీఎం జగన్ చర్యలను స్వాగతిస్తూనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, టీటీడీ అధికారులు, పోలీసులు భద్రతా పరంగా పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యంగా వ్యవహరిస్తోంది అని జగన్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ ఒకచోట మాత్రమే తొక్కిసలాట జరిగినట్లు చూపించి చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమే అని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజలు సీఎం జగన్ చర్యలను స్వాగతిస్తూనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.